హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఫస్ట్ అయితే సారీ చెప్తున్నాను, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలో వాయిస్ కట్ అయింది. అది ఏమైందంటే ఫేస్ స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాయిస్ కట్ అయిపోయింది. దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఐ డ్రాప్ గురించి. సో ఎక్కడైతే వాయిస్ కట్ అయిందో అక్కడి నుంచి నేను ఒక షార్ట్ వీడియో అయినా చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ లేయర్ ఎడ్జ్ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ చక్కెర వచ్చింది, ప్లస్ ఫ్రీ డిపాజిట్ క్లెయిమ్ అయితే వచ్చింది. అంటే మనం ఎటువంటి గ్యాస్ ఫీజు లేకుండా ఎయిర్ డ్రాప్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేసుకోవచ్చు, ఫ్రీ డిపాజిట్. సో అది చూపిస్తాను. ప్లస్ బ్లూము ఎలిజిబిలిటీ చక్కెర కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఈ రెండు చెక్కర్స్ అనుకోండి, చెక్కర్స్ ఈ లేయర్ ఎడ్జ్ ఫ్రీ క్లెయిమ్ అనుకోండి. సో ఇక్కడ నైట్ ఇది సైట్ వర్క్ కాలేదు, లేయర్ ఎడ్జ్. సో వీళ్ళు ఏంటంటే ప్రాపర్గా ఫస్ట్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎక్కువ రెఫరల్ చేశారో వాళ్ళకి ఎక్కువ టోకెన్స్ ఇచ్చారు. ఇప్పుడు తర్వాత అందరూ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ని బట్టి వీళ్ళు ఏంటంటే మీకు ఎంతమంది రెఫరల్స్ ఉన్నా కానీ 4000 వరకే స్లాష్ చేశారనమాట. సో నాకైతే పెద్ద ఎయిర్ డ్రాప్ రాదు, ఎందుకంటే మనకి ఎక్కువ రెఫరల్స్ లేవు కాబట్టి. సో ఎక్కువ రెఫరల్స్ ఉన్న వాళ్ళకి 4000 ఎయిర్ డ్రాప్ అయితే మ్యాక్సిమం వస్తుంది అనమాట. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ రాగానే మీ మొబైల్ అయితే వస్తూ OKX వ్యాలెట్ డిస్కవర్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. సో ఇక్కడ రాగానే ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఇనిషియల్ అలొకేషన్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి, ఇక్కడ ఫైనల్ అలొకేషన్ 151 అని చెప్పేసి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూడవచ్చు ఓజీ ప్లేజ్ పాస్ NFT హోల్డరు టెస్ట్నెట్ 1 వెరిఫైడ్ రెఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో క్లెయిమ్ ఆన్ సెక్స్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి, క్లెయిమ్ ఆన్ చేయను బిగిన్ ఆన్ June 2. ఒకవేళ ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు క్లెయిమింగ్ ఆన్ చైన్ అన్లాక్ ఎలిజిబిలిటీ టు ఎర్న్ 50% ప్రమోషనల్ API బై స్టేకింగ్ బై అని చెప్పి. సో క్లెయిమ్ ఆన్ చైన్ అన్లాక్ ఎలిజిబిలిటీ ఇది అయినా చేసుకోండి, క్లెయిమ్ ఆన్ సెక్స్ అనేది చేసుకోండి, అంటే ఎక్స్చేంజ్ మీద ఫ్రీ డిపాజిట్ లెక్కనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు క్యూ కాయిన్ ఉంది, గేట్ ఉంది, హ్యాష్ కీ గ్లోబల్ ఉంది, HDXI ఉంది. మన ఇండియన్ యూజర్స్కి అయితే క్యూ కాయిన్, ఒకవేళ మీకు వేరే అకౌంట్ ఉంటే ఈ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్యూ కాయిన్ సెలెక్ట్ చేస్తున్నా. క్యూ కాయిన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనం ఫస్ట్ క్యూ కాయిన్ ఎడ్జెంట్ టోకెన్ అడ్రస్ ఇవ్వాలి, క్యూ కాయిన్ యూజర్ ID ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు క్యూ కాయిన్లో KYC కంపల్సరీగా చేయాలి. చేసిన తర్వాత ఆప్షన్ చేయండి. ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, ఇక్కడ SS ఆప్షన్ ఉంది, ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంది. దీంట్లో ఎడ్జెన్ అని ఇవ్వండి. ఎడ్జెన్ అని ఇస్తే ఇక్కడ మీకు సపోర్ట్ ETH అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ERC20 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. సో ఇక్కడ కాపీ చేసేసుకుంటే ఇంకేంటంటే కాపీ అయిపోతుంది. హోమ్ పేజ్కి పోయేసి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ UID నెంబర్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసేసి సైట్లోకి పోండి. ఇక్కడ నేను క్యూ కాయిన్ సెలెక్ట్ చేసా, ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఇచ్చా, ఇక్కడ UID ప్రొఫైల్లో ఉండే UID నెంబర్ ఇచ్చా. ఇక్కడ క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు యాక్సెప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఎంత వచ్చిందంతా ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక సైన్ ఇన్ అడుగుతుంది, ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. ఇది ఎడ్జెన్ చైన్ మీద సైన్ ఇన్ అడుగుతుంది, చేయండి. ఇక్కడ మీకు అడ్జస్టెడ్ ఫైనల్ అలొకేషన్ ఏదైతే చూపించిందో అదే క్లెయిమ్ అవుతుంది. ఈ ఇంతకు ముందుల పైన ఒకటి 2 చూపించింది కదా, అది నాట్ వ్యాలిడ్ అని ఆ విధంగా అదేమి ఉండదు. ఓన్లీ టోకెన్స్ టు ఫైనల్ అలొకేషన్ ఒకటే మీకు ఫైనల్గా మీకు వస్తాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ ఏం లేదు, కమ్యూనిటీ రౌండ్ స్టార్ట్ కాబోతుంది అనమాట. ఎవరికైతే టోకెన్స్ రాలేదో ఈ కమ్యూనిటీ రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఈటీహెచ్ డిపాజిట్ చేసుకోవాలా. ఇక్కడ మ్యాక్సిమం అలొకేషన్ పర్ వ్యాలెట్ వచ్చి 0.1 ఉంది. సో ఇక్కడ ఎవరైతే ఎఫ్సిఎఫ్ఎస్ సిస్టమ్ అనమాట, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని. సో ముందలనగానే ఎథీరియం పెట్టుకోండి అప్పటికప్పుడు. సో ఫ్రీ సేల్ స్టార్ట్ కాగానే చేసేసుకుంటే మీకు టోకెన్స్ ఇక్కడ కూడా వస్తాయి. ఈ టీజీ రోజు 100% అన్లాక్ అవుతాయి. ఇక్కడెక్కడ వెస్టింగ్ లేదు కాబట్టి చేసేసుకోవచ్చు. మీ బ్యాక్ వస్తే మీరు చూస్తే చూడవచ్చు, వీ హ్యావ్ క్లైమ్డ్ యువర్ ఎడ్జన్ అండ్ ఎడ్జన్ విల్ బి విజిబుల్ అపాన్ లిస్టింగ్ అని. సో ఇక్కడ మీకు ఏదైతే అలొకేషన్ చూపిస్తుందో అదే వస్తుంది. మీరు ఎక్కువ 2 ఆప్షన్లు చూపించినాయి అని 2 రావు, అదొకటే గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ 1 అమౌంటేను. ఇప్పుడు మనం చూపించినప్పుడు 2 చూపించింది కదా, అటువంటిది ఏమీ రాదు. ఫైనల్ అలొకేషన్ అని ఒకటి చూపించింది కదా, ఆ ఫైనల్ అలొకేషనే మీకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే అదే నెక్స్ట్ రౌండ్కి పోతుంది అంతేను. సో లేయర్ ఎడ్జ్ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది, అది ఫేజ్ 3 అనమాట. ఆ ఫేజ్ 3 అనేది నేను చెప్తాను. అది డాష్ బోర్డ్ ఉంది, ప్లస్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది. అది ఈరోజు ఇంకొక వీడియో చేస్తాను నేను. సో ఇంతవరకు మీకు వీడియో అర్థమయ్యి ఉంటుంది. మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాలేదంటే మీరు కింద చూడొచ్చు, అది ఏదైతే ఓజీ పాస్ కానీ వెరిఫైడ్ టెస్ట్ నెట్ 1, 2 కానీ ఈ విధంగా చేసేసి నా నోట్ రన్నింగ్ చేయని వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ కాలేదు. సో వాళ్ళు కాకుండా మిగతాది ఏదైతే మీకు ఫైనల్ అలొకేషన్ వచ్చిందో, అంటే నేను చెప్పాను కదా, ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే రెఫరల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ టోకెన్స్ ఇచ్చారు, అది అప్పుడు ఫస్ట్ చూపించింది అనమాట. అది మీకు OKX వ్యాలెట్లో చెక్ చేసుకుంటే మీకు తెలిసేది. సో OKX వ్యాలెట్ అఫిషియల్గా అవ్వదు కాబట్టి నేను చూపించలేదు. సో చెక్ చేసుకున్న వాళ్ళకి తక్కువ టోకెన్స్ చూపించింది. తర్వాత ఫైనల్ అలొకేషన్లో కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. నాకు 123 చూపించారు ఫస్ట్, ఇక్కడ 151. సో ఆ విధంగా ఫైనల్ అలొకేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనదైతే అయిపోయింది, మనకి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చేసేసి మనకి డిపాజిట్ అయిపోతాయి. ఏదైతే జూన్ 2 ఉందో మన క్యూ కాయిన్ మీద. సో ప్రీ మార్కెట్ ప్రైస్ అయితే 0.6 USDT పర్ టోకెన్ ఉంది. సో లిస్టింగ్ అయిన తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఎంత ప్రైస్ వస్తుంది ఏంది అనేది మనం అయితే డిసైడ్ చేయలేము, ఆ రోజు మార్కెట్ని బట్టి అది ఇది. సో మ్యాక్సిమం కమ్యూనిటీకి ఎందుకు తగ్గుతుందంటే బినాన్స్ ఆల్ఫా వల్ల. బినాన్స్ ఆల్ఫాలో చాలా టోకెన్స్ ఇచ్చేస్తున్నారు, దానివల్ల ఇక్కడ మనకి కమ్యూనిటీలో తగ్గుతూ ఉంది. దీనికి మనం అయితే ఏం చేసేది లేదు. సో ఇది అప్డేటు. ఇలాగైతే క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే నేను క్యూ కాయిన్ అకౌంట్ లింక్ ఇస్తాను కింద. ఫస్ట్ కేవైసీ చేసుకోండి. కేవైసీ చేసుకొని అప్రూవ్ అయిపోయి వెరిఫైడ్ అయిపోయిన తర్వాతే ఇక్కడికి వచ్చి క్లెయిమ్ చేసుకోండి. సో మీకు ఎటువంటి గ్యాస్ ఫీజు పడదో డైరెక్ట్గా క్లెయిమ్ అయిపోతాయి. సో సెకండ్ ఎయిర్ డ్రాప్ కూడా చూపిస్తాను. ఎయిర్ డ్రాప్ ఇదైతే ఎయిర్ డ్రాపు చక్కెర ప్లస్ క్లెయిము, ఫ్రీ క్లెయిము. సో జూన్ 2 మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీకు గ్యాస్ ఫీజు అయితే పడుతుంది. నేనేంటంటే ఇదే బెస్ట్ ఆప్షను, ఇదే క్లెయిమ్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి అది బ్లూమ్ ఎలిజిబిలిటీ చెక్కింగు. బ్లూమ్ చెకింగ్ వ్యాలెట్ గురించి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చినప్పుడే నేను నా టెలిగ్రామ్ అకౌంట్లో ఇచ్చాను, ప్లస్ దానికి సంబంధించిన వీడియో చేశాను. ఎవరైతే ఇక్కడ మిమీ పాయింట్స్ ఉన్నాయో 1750 MP ఉండాలన్నమాట, దాన్ని మనం ఎలా చెయ్యాలి అనేది కంప్లీట్గా వీడియో ఇచ్చాను. సో ఆ రోజు ఎవరైతే ఆ వీడియో చూసి కంప్లీట్ చేశారో వాళ్ళంతా ఎలిజిబుల్ అయ్యారు. సో ఆ వీడియో చూడకుండా మిమీ ఎవరైతే చేయలేదో వాళ్ళంతా ఇన్ఎలిజిబుల్ అయిపోయారు. సో అది కొంచెం కాస్ట్తో సంబంధించింది, అయినా నేను చెప్పిన తర్వాత తక్కువ ఇన్వెస్ట్మెంటే కాబట్టి చేసుకోండి అని కూడా చెప్పాను. దానికి 1 by 1 స్టెప్ కూడా చెప్పాను. సో మీరు ఆ విధంగా నేను చూపించిన వీడియో కానీ మీరు ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిపోయారు. ఏమి లేదు, వాళ్ళు 3 కండిషన్స్ ఇచ్చారు. 3 కండిషన్స్ ఏంటంటే
ఈ బ్లూమ్ టోకెన్స్ వచ్చి 1,00,000 టోకెన్లు ఉండాలని, ఈ మిమీ పాయింట్స్ ఉన్నాయి కదా ఇవి 750 MP ఉండాలని, 2 రిఫరల్స్ ఉండాలని చెప్పారు. నేను ఆల్రెడీ దానికి చెప్పాను, ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి 2 రిఫరల్ చేయండి, రిఫరల్ అయ్యి కూడా అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ 3 కండిషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిపోయారు. మీరు ఇక్కడ బ్యానర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యానర్లో ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యామ్ ఐ ఎలిజిబుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మోర్ దాన్ 1,00,000 టోకెన్స్, 750 మిమీ పాయింట్స్, అట్లీస్ట్ 2 రిఫరల్స్, పాస్డ్ సిబిల్ చెక్. ఈ సిబిల్ చెక్ ఆటోమేటిక్గా ఈ 3 అయిపోతుంది. చెక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీదకి చూపిస్తే ఇక్కడ చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి నాది ఎలిజిబుల్ అయిపోయింది. నేను ఎందుకంటే ప్రాపర్గా అన్ని స్టెప్స్ ఇక్కడ అన్ని కంప్లీట్ చేశాను. ఇక్కడ డోంట్ మిస్ ద న్యూస్ అని చెప్పేసి ఉంది కాబట్టి అది అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఈ వచ్చేసేసి ఇక్కడ డైలీ చెకింగ్ చేస్తూ ఉండండి, ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉండండి. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను. సో వీళ్ళు స్నాప్షాట్ వచ్చేసి June 7th ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఈ మిమీ పాయింట్లు ఎవరైతే చేయలేదో ఎప్పుడైనా మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసేసి ఆ 750 అంటే 1,000 నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే 1,000 మిమీ పాయింట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇద్దరికి టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి 2 రిఫరల్స్ చేయండి, చాలు సరిపోతుంది. అంతవరకు డైలీ చెకింగ్ చేసుకుంటా ఉండండి. ఇవి దీనికైతే ప్రజెంట్ మార్కెట్లో అయితే ఫ్రీ మార్కెట్ ప్రైస్ అయితే 0.00358 ఎంతో ఉంది. సో రావచ్చు, ఏదైనా ఏ డ్రాప్ అయినా మీరు హ్యూజ్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయబాకండి, తక్కువే చేసుకోండి. ఎంత వచ్చినా మనం ఒక 10 చేస్తున్నప్పుడు ఒక 2-3 వచ్చినా చాలు. వాటిల్లో ఏదో ఒకటి ఇప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇటువంటి చిన్నవి వస్తున్నాయి, ఒక మాకు 40,000 50,000 వచ్చే ఏ డ్రాప్ చెప్పండి అని చెప్పేసి. నేను ఆల్రెడీ చెప్పున్నాను చాలా ఏ డ్రాపుల్లో. మొనాడు, సోమ్నియా అటువంటి ప్రాజెక్టులు చేసుకోండి, L1 ప్రాజెక్టులు, మీకు మంచి ఏ డ్రాప్ వస్తుంది, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు మిడాస్ ఒకటి ఉంది, ఇంకా క్యూబిక్ టెలిగ్రామ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి చాలా. అటువంటివన్నీ చేసుకోండి. అక్కడ మీకు టెలిగ్రామ్ అకౌంట్లోనే నేను యాడ్ చేసి పెట్టున్నాను. సో అక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ చేసుకోండి, పిన్ చేసిన ప్రాజెక్టులన్నీ చేసుకోండి, ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏం చెప్పలేము అనమాట. ఒక మంచి ఫండింగ్ ఉన్నది కూడా మీకు తక్కువ టోకెన్లు ఇవ్వచ్చు, తక్కువ ఫండింగ్ ఉంది కూడా ఎక్కువ టోకెన్లు ఇవ్వచ్చు, మంచి రేట్ రావచ్చు, అది చెప్పలేము. ఇది కన్ఫామ్గా మాకు ఇది మంచి డ్రాప్ వస్తుంది ఇది అని ఏది చెప్పలేము. అన్నీ నేను ఇప్పుడు ఇస్తున్నాయన్నీ మంచి ఫండింగ్, మంచి వెరిఫికేషన్ చేసి ఇస్తున్నాను, అన్నీ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లింక్ అని ఒక యాప్ ఇచ్చాను, మైనింగ్ యాప్. ఒక 4-5 జాయిన్ అయ్యారు. తర్వాత ఏ డ్రాప్ వచ్చినప్పుడు మాత్రం అందరూ పరిగెత్తేది మాకు రాలేదు అని. మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజీలోనే నేను అన్ని ఏ డ్రాప్లు ఇస్తున్నాను లాస్ట్ 6 months నుంచి. మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాలా, దాని తర్వాత ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నప్పుడు దాన్ని ఫాలో చేసి అది కంప్లీట్ చేసుకుంటూ ఉండాలా, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. లాస్ట్ మూమెంట్లో ఏ డ్రాప్ అలొకేషన్ వచ్చిన తర్వాత మాకు రాలేదు మేము ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా, అటువంటి క్వశ్చన్స్ అడగబాకండి. ఎందుకంటే మీరు ఇనిషియల్గానే అన్నీ చేయండి. దానికి సింపుల్ టెక్నిక్ కూడా చెప్పాను. ప్రతి ఏ డ్రాప్లో 1 or 2 ట్రాన్సాక్షన్ చేయండి. అందరికీ మొత్తం ఇప్పుడు ఒక 10 ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తే అన్నీ చేయలేరు. అందుకని నేను సింపుల్ టెక్నిక్ కూడా చెప్పాను. మీరు రాసి పెట్టుకోండి ఎన్ని టెస్ట్ నెట్లో పార్టిసిపేషన్ చేసాము. ప్రతిరోజు 1 or 2 ఒక్కొక్క ట్రాన్సాక్షన్. మొనార్లో ఒక 2 చేసామా, లేకపోతే ఇంకొకటి సోమ్నియాలో 2 చేసామా, సోమ్నియాలో క్వెస్ట్లు కూడా ఇచ్చాను, అవి కూడా చేసుకుంటూ ఉండాలా. అది కంపల్సరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏది ఇస్తారో తెలియదు. అందువల్ల మీరు ప్రతి ఒక్కటి ఏ డ్రాప్ అప్డేట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చేసుకుంటా ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ప్రాబ్లం రాదు. అన్నీ చేసినా కొన్ని మిస్ అవుతుంటాయి, అది మనం ఏం చేయలేము. కాబట్టి మీరు అన్నీ క్రిప్టో కరెన్సీ గురించి ప్రాపర్గా అనలైజ్ చేయండి. నేను ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను వీడియో చేసి ఇవన్నీ రావచ్చు, ఇట్లా చేసుకోండి అని చెప్తాను. సో ఆ విధంగా చేసుకోండి. 1 or 2 మిస్ అయినా మిగతా అన్నీ మీకు ఏ డ్రాప్ అయితే వస్తుంది. ఎలొకేషన్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది అది వేరే విషయం. కాబట్టి మీరైతే ప్రాపర్గా చేసుకోండి. సో ప్రతి వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. ఇప్పుడు ఈ బ్లూమ్ ఎవరైతే చేయలేదో ఇప్పుడు ఆ పాత వీడియో చూడండి, చూసి ఆ విధంగా చేసుకోండి, ఎలిజిబుల్ అయిపోతారు. స్నాప్షాట్ 7 ఉంది కాబట్టి June 7th. సో చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
సో అది ఫ్రీ క్లెయిమ్ చూపించాను, ఇది చక్కర్ చూపించాను. సో చేసేసుకోండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ప్రతి వీడియోకి నా డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.